తెలుగు న్యూస్ 369 ఛానల్కి స్వాగతం. నేను మీ సత్యం. భారీ ఉగ్ర కుట్ర భగ్నం. ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ పోలీసులు కుట్రను భగ్నం చేశారు. ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్ట్ చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. వీరు నేపాల్కి చెందిన అన్సారీ, జార్ఖండ్కి చెందిన ఆజామ్. దేశంలోని ఐఎస్ఐ సైబర్ సెల్స్తో పెహల్గామ్ అటాక్ ముందే, భారీ స్థాయిలో ఉగ్రదాడులకు ముందే ప్లాన్ చేశారని తెలిపారు. పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరంగా సాగుతుంది. ఉగ్రవాదులు బలగాల మధ్య ఘర్షణ సాగుతుంది. కాల్పుల విరమణతో యుఎస్ఏకి సంబంధం లేదు అని జయశంకర్ తెలిపారు. పాక్ ప్రతిపాదన మీదకే ఈ ఒప్పందం జరిగింది. మరి ఏ దేశానికి ఇందులో ప్రమేయం లేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించాం. ఉగ్రవాదులు పాకలో ఉంటే వారి స్థానానికి వెళ్ళి దాడి చేస్తాం అని డచ్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి జయశంకర్ తెలిపారు. సింధూర్లో పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టిన పాకిస్తాన్ ప్రజలు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన మోడీ. దేశంలోని 18 రాష్ట్రాల్లో రాజస్థాన్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన మోడీ. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, కరీంనగర్, బేగంపేట, సూళ్లూరుపేట స్టేషన్లు కూడా ఉన్నాయి. పెహల్గామ్ దాడి జరిగి నెల రోజులు అవుతుంది. పెట్టికి తల్లిని, భర్తకి భార్యని, కొడుకు తండ్రిని దూరం చేసి శోక సముద్రంలో ముంచారు. అమ్మా నాన్నెక్కడ అంటే కొడుకు అడుగుతుంటే ఆ తల్లికి ఏం చెప్పాలో తెలియక కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. కన్న కొడుకు పాడి మోసిన తండ్రి గుండె మంటలు ఇంకా చల్లారలేదు. కళ్ళెదుటే కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న భార్య ఇంకా తేరుకోలేదు. ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీసుకున్నాం, కానీ ఈ కుటుంబాలు కోలుకోవడానికి గన్నాలు పడుతుందో. 50 మంది ఉగ్రవాదుల చొరబాటుకు యత్నం. ఉగ్రవాదుల మద్దతుగా పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత్ తిప్పుకొట్టింది. కేవలం గంటన్నర వ్యవధిలో మన భారత వీర జవానులు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తోక ముడిచేలాగా చేశారు. మళ్ళా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తిప్పి కొడతామని హెచ్చరించారు. పాకిస్తాన్ కుక్కల చిబ్బరి విషయంలో తయారయ్యింది. కరాచీలో ప్రజలు దొరికినట్టు దోచుకుంటున్నారు. యుఎస్లో ఇజ్రాయెల్ ఎంబాసీపై కాల్పులు, 2 మృతి. గ్రీసులో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ. స్థానికులకు పోలీసులకు ఘర్షణ, యువకుడు మృతి.